అప్పుడు జూబ్లీ హిల్స్ దాటిన తర్వాత ఏముండేది కదా. మేము అక్కడ వెంచర్ చేసాం శిల్పారామం పక్కనే. ఆ వెంచర్ చేసినప్పుడు జూబ్లీ ఎన్క్లేవ్ అని పేరు పెట్టి ఇట్లాగే మంచి రోడ్స్ ఇవన్నీ చాలా బాగా చేసాం. అది 98 అప్పుడు పెట్టి చేస్తే ఎంతకు అమ్మేమో తెలుసండి. అది గజం 750 రూపాయలకి ఇవాళ ఎంతో తెలుసా. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఇది కొత్తూరు టౌన్ లోనే తీసుకుని వచ్చాను. చూడొచ్చండి, హౌసెస్ కూడా కనపడుతున్నాయి. సో ఇటు కూడా చూడొచ్చు, కొత్తూరు టౌన్ అన్నది అంతా మున్సిపాలిటీ. ఇది వచ్చేసి పింజర్ల రోడ్డు, పెద్ద తుప్ర దగ్గర ఉంటుందండి, అంటే పెద్ద తుప్ర రోడ్ అంటారు. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. ఇది అరౌండ్ 20 acres అండి. మీకు దీంట్లో 267 స్క్వేర్ యార్డ్స్ లెక్కన మీకు ఈస్ట్ ఆర్ వెస్ట్ 2 sides లో మనకి ఒక 10 plots అనేది రీసేల్ ప్లాట్స్ రావడం జరిగిందండి. సో ల్యాండ్ లార్డ్ షేర్స్. ఎవరైతే కొత్త మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్స్. సో చూడొచ్చండి హౌసెస్. ఇది చూడ మీకు కొత్తూరు మున్సిపాలిటీలో ఉందండి లేఅవుట్ కూడా. టోటల్ 20 acres లేఅవుట్. అరౌండ్ ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది, రెడీ టు కన్స్ట్రక్షన్. ఈస్ట్ ఆర్ వెస్ట్ 2 sides కూడా మన 267 మినిమం స్క్వేర్ యార్డ్స్ దాకా ప్లాట్స్ ఉన్నాయండి. దీంట్లో బ్యాంక్ లోన్స్ కూడా మీకు 60% అవైలబుల్ లో ఉంది. హెచ్ఎండి ఫైనల్ లేఅవుట్ అండి. ఇది కొత్తూరు మున్సిపాలిటీ నుంచి జస్ట్ ఒక 10 minutes డ్రైవ్ లో మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ కావచ్చు అండి. 5 minutes డ్రైవ్ లో మీరు షాద్నగర్ టౌన్ రీచ్ కావచ్చు. కొత్తగా గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఇది మనకు దుస్కల్లో అంటే మేకగూడలో ఉందో ఆ ప్రాజెక్ట్స్ కి ఎగ్జాక్ట్ గా 10 minutes డ్రైవ్ లో మనం రీచ్ కావచ్చు అండి. ఏదైతే మన కొత్తూరులో పిఎన్జి, జాన్సన్ ఏషియన్ పెయింట్స్, నాట్కో ఫార్మా, సో మల్టిపుల్ ఎంఎన్సి కంపెనీ అనేది ఈ యొక్క వెంచర్ చాలా చేరువలో ఉంది. ఎవరైతే ఒక బెస్ట్ లొకేషన్ లో కొత్తూరు లొకేషన్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు, ఈ ప్రాజెక్ట్స్ అనేది మీకు చాలా సూటబుల్ అండి. సరౌండింగ్ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ అరౌండ్ 25,000 నుంచి అరౌండ్ 30,000 ఉందండి. అంటే న్యూగా ఏదైనా ప్రాజెక్ట్ చేసే వాళ్ళు ఉంటే, అంటే కొత్త ప్రాజెక్ట్స్ అని కూడా. సో ఇది మన ఓల్డ్ లేఅవుట్ కాబట్టి మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లో, వాటితో పోల్చుకుంటే ఆఫ్ రేట్ లో మనం ఇస్తున్నామండి. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం బెస్ట్ లొకేషన్ లో ఒక రీజనబుల్ ప్రైస్ లో ఎవరైతే మధ్య తరగతి వారు బెస్ట్ ఒక ఓపెన్ ప్లాట్స్ అనేది మీకు కలగా భావిస్తున్నారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ అనేది బాగా సూటబుల్ అయితే నేను కోరుకుంటున్నానండి. ఈ లొకేషన్ కూడా వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనకి కొత్తూరు మున్సిపాలిటీలోనే ఉందండి. సో కొత్తూరు టౌన్ జస్ట్ ఒక 2 minutes డ్రైవ్ లో మనం రీచ్ కావచ్చు అండి. హైవే కలిసి జస్ట్ ఒక 1 minute డ్రైవ్ లో మనం రీచ్ కావచ్చు అండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. చూడొచ్చండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ లొకేషన్ అనేది మీకు బాగా సూటబుల్ అవుతుందని కోరుకుంటూ అండి. ఇట్లాంటి కొత్త వెంచర్స్ మీ దగ్గరగా నేను అప్డేట్ చేస్తాను. అదే విధంగా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటారు కదా, మరి ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్ని ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి? ఓకే మేడం, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉన్నాము. దాంతోపాటుగా బెంగళూరు హైవే ఫేసింగ్లో ఉంది మన ప్రాజెక్ట్స్ నియరెస్ట్గా. దాంతోపాటుగా మీకు కొత్తూరుకు వచ్చినట్టయితే ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయి మేడం. లైక్ వచ్చేసి జాన్సన్ ఏషియన్ పెయింట్స్, నాట్కో ఫార్మా అయితే పర్ షిఫ్ట్కి వచ్చి 2,500 members వర్క్ చేస్తూ ఉంటారు మేడం. పిఎన్జీలు అయితే 100 members పైన వర్క్ చేస్తూ ఉన్నారు. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉన్నాయి మేడం అక్కడే. ఆ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫర్ షిఫ్ట్కి వచ్చేసి 2,000 members పైన వర్క్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. లైక్ అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాని పక్కన ప్రోకర్నా కంపెనీ ఉంది మేడం, లైక్ ఇంజనీరింగ్ కంపెనీ, స్టోన్స్ అవి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మోస్ట్లీ వచ్చేసి 1000. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి కదా, మీ వెంచర్లోని ప్లాట్ కొనాలంటే మీరేం చెప్తారు? అంటే నేను ఒకటే చెప్పగలను మేడం, అంటే మనకి హైవే దగ్గరలో ఉన్న దాంతోపాటు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే నేను ఒకటే చెబుతాను మేడం, అంటే ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ చూడండి. అంటే లైక్ మీరు లొకేషన్ చూసి మేము చెప్పినవన్నీ అక్కడ వర్క్ ఉన్నాయో లేవో చూడండి. అంటే మేము చెప్పిన ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయనుకోండి, మీకు నచ్చింది అని అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దీని ఫోర్స్ ఏం లేదండి. మీరు లొకేషన్ చూడండి, డెవలప్మెంట్ చూడండి, దాని